అవును, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కండక్ట్ చేయబోయేది థీమ్ బేస్డ్ ఆర్ట్ గ్యాలరీనా లేక జనరలేనా? జనరలే, ఏమైనా పెట్టొచ్చు. కాకపోతే మనం పెట్టబోయే పెయింటింగ్స్ని ముందుగా నిర్వాహకులకు చూపించి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందండి. అవునా, మరి మనం ఎప్పుడు వెళ్దాం? వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను, రమ్మంటే ఆదివారం వెళదాం. నాకు మీకు హాలిడే కదా. సరే, ఎంతసేపు చూస్తావు? ఫ్రేమ్ సెలెక్ట్ చేయి త్వరగా. బా, అంత కంగారైతే ఎట్లా? వీటిల్లో ఏది తీసేసేటట్లేదు. వీటిలో కొన్నింటిని సెలెక్ట్ చేయాలంటే కష్టమే కదా. అయినా అన్నీ ఇలా పర్ఫెక్ట్గా గీస్తే ఎలా చెప్పండి? పొగడ్తలాపి పని చూడు. నిజం చెప్తే అలానే ఉంటుంది. చూస్తూ ఉండండి. వావ్, సూపర్. ఇదిగో ఈ పెయింటింగ్ మాత్రం ఎగ్జిబిషన్లో హైలైట్ అవుతుంది. నిజమా? చూస్తూ ఉండండి. ఈ పెయింటింగ్కి ఎగ్జిబిషన్లో కనుక హైయెస్ట్ రేట్ రాకపోతే నా పేరు మార్చుకుంటా. ఎందుకో అంత కాన్ఫిడెన్స్? మరి అసలు ఈ పెయింటింగ్లో ఆ లైవ్లీనెస్ చూడండి. ఆ కట్టు, ఆ బొట్టు, ఆ వంపు సొంపులు, వావ్, అద్భుతంగా ఉంది. మీలాగే ఎస్పెషల్లీ ఆ నడుం చూడండి. మీ బొమ్మను మీరే గీసినట్లుంది. వెనక వైపుకు తిరిగినట్లు గీశారు, కానీ ఇటువైపుకు తిరిగినట్లు గీసి మీ ఫేస్ గీస్తే అచ్చం మీ బొమ్మలానే ఉండేది. సూపర్ సూపర్ సూపర్, చాలా టెంప్టింగ్గా ఉంది. ఏంటి జయరామ్, ఎప్పుడూ లేనిది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఇందులో విచిత్రంగా ఉంది. మీరు అందంగా ఉంటారు. ఆ అందాన్ని పొగడ్డంలో, ఆస్వాదించడంలో తప్పే ఉంది. అంతేనట్టవా? అంతేకాదు, ఆ అందాన్ని ఇష్టపడడంలో మాత్రం తప్పే ఉంది. అయినా ఇవి ఈరోజు మాటలు కాదు, ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నవే. కాకపోతే మీరేమనుకుంటారో అన్న భయంతో ఈనాడు బయట పెట్టలేదు. అవునా? అయినా ఇందులో తప్పే ఉంది. మీకు భర్త లేడు, నాకు భార్య లేదు, మనిద్దరికి వయసు ఏం అయిపోలేదు. అది కూడా కాకుండా మనిద్దరం కేవలం ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండ్సే అయినప్పటికీ నా గురించి మీకు, మీ గురించి నాకు అన్నీ తెలుసు. ఇంకా ఇందులో ఆలోచించేదేముంది? సమాజం ఏమని అనుకుంటుందని భయమా? అది ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం మన గురించి ఏమీ అనుకోవట్లేదంటే నమ్ముతారా? కాబట్టి సమాజం గురించి అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. మనకు నచ్చినట్టు మనం చేస్తే చాలు. అయినా మన ఆనందం కోసం మనం ఇలా చేస్తే తప్పే ఉంది. నేను మాత్రం సమాజం గురించి అస్సలు ఆలోచించను. నాకు నచ్చింది నేను చేస్తాను. నేను అంతే జయరామ్. సమాజం అనుకునే చిల్లర మాటలకు భయపడే చిన్నపిల్లని కాదు. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్క నా మనస్సాక్షికి తప్ప. మనం ఇప్పుడు ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నాం, ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో కాదు. మనం ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, ఇక మీదట కూడా అలాగే ఉందాం. అదే అందంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రానివ్వనని నాకు మాటివ్వు జయరామ్. సారీ శారద గారు, ఈనాడు తప్పుగా ఆలోచించాను. మీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోకుండా ఈరోజు కొంచెం ఎక్కువగా మాట్లాడాను. క్షమించండి ప్లీజ్. ఇవాళకైనా మాట్లాడడం వల్లనే కదా తెలిసింది. సో బీ కూల్. దాని గురించి నువ్వేం ఆలోచించకు, దాన్ని పక్కన పెట్టేసే. రా, ఫ్రేమ్ సెలెక్ట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ ఫ్రేమ్ మాత్రం పక్క. ఒక ప్రేక్షకుడిగా ఇది నన్ను బాగా ఆకట్టుకుంది. మీరు కూడా సెలెక్ట్ చేయండి. ఒక్కోసారి వాటిలో ఉన్న విలువ నాకు తెలియకపోవచ్చు. ఇదిగో, ఇది నా బెస్ట్ చాయిస్. వావ్, సూపర్, చాలా బాగుంది. హాయ్ అంకుల్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రఘు. ఇంటర్వ్యూ ఎక్కడ వస్తున్నట్టున్నావు? అవును అంకుల్. కాయా పండా? పూత కూడా లేదు అంకుల్. అదేంటి రఘు? వాళ్ళు ఏదో స్టార్టప్ కంపెనీ పెట్టబోతున్నారంట. ఇది జస్ట్ ప్రీ ఇంటర్వ్యూ మాత్రమే. వాళ్ళకి లోన్స్ అవి ఓకే అయితే కానీ పట్టాలు ఎక్కేది. అయ్యేదాకా నమ్మకం చెప్పలేము అంకుల్. అంకుల్, ఇంకా అక్కడి వాతావరణం చూస్తే అది స్టార్ట్ అయ్యే స్టార్టప్ అయితే అస్సలు లేదు. అందుకే అలా అన్నాను. ఏంటి అంకుల్, ఈ మధ్య ఫ్యాషన్ భలే మెయింటైన్ చేస్తున్నారు. ఆ డ్రెస్, ఆ గడ్డం, రోజు రోజుకి కుర్రాళ్ళు అయిపోతున్నారు. కుర్రాడిని అవడమేంటి రఘు? నేను కుర్రాడినే కదా, నాకేమంత వయసు అయిపోయిందని. అయినా ఒక మనిషిని వయసుతో కాదు, దీంతో లెక్కించాలి. ఇక్కడ నేనెప్పుడు యంగే. అయినా
ఏ వయసులోనైనా మారుతున్న కాలంతో పాటు ఫ్యాషన్గా ఉండడంలో తప్పే ఉంది. సారీ అంకుల్, ఫీల్ అయ్యారా? నేనేదో సరదాగా అన్నాను. మీరిద్దరే ఫీల్ అవ్వాలి మరి, ఇది మీకు ఎప్పుడు ఉండేదేగా. అమ్మా కాఫీ ప్లీజ్. ఓకే. ఏంటి అంకుల్, ఇద్దరు ఎక్కడో కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్నట్టున్నారు? నెక్స్ట్ మంత్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరగబోతుంది రఘు, దానికోసమే ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తున్నాం. చాలా కష్టంగా ఉంది. అవును అంకుల్, ఈ బొమ్మలు ఎగ్జిబిషన్లో పెట్టడం అంటే చాలా కష్టం. నేను అన్నది అది కాదు రఘు, ఇంత మంచి పెయింటింగ్స్లో కొన్నింటిని సెలెక్ట్ చేయాలంటే కష్టంగా ఉంది అని. అంకుల్ నిజంగా మీ ఓపికకి సన్మానం చేయొచ్చు. వాల్యూలెస్ గా ఉంటారా? వాల్యూ ఇవ్వాలంటే ఇక్కడ వాల్యూ ఉండాలి కదమ్మా. రఘు మా తిప్పలేదో మేము పడుతున్నాం కదా, బయటికి వెళ్ళి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే అంకుల్. కానీ అంకుల్ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలనిపిస్తుంటుంది. సరే సరే. అసలు అవ్వట్లేదు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే. హలో చెప్పరా? ఫ్రీనేరా, పర్లేదు చెప్పు. ఏంటి, దేని గురించి? చచ్చ అదేం లేదురా, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అవునా? ఎక్కడంట? ఎప్పుడంట? నీకెవరు చెప్పారు? వాడు చూశాడంట? అవునా? సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. అబ్బబ్బబ్బబ్బా, బస్సులో ఒకటే రష్. రఘు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. అదేంటి ఇవాళ అంకుల్ రాలేదా? ఎక్కువగా అంకులే పిక్ చేసుకుంటాడుగా. ఏదో పనుందన్నారు, అందులోనూ బయటికి ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ లేవు, అందుకే కలవలేదు. కాస్త లేటుగా ఇంటికే వస్తానన్నారు. ఓహో, ఏంట్రా ఇన్నిసార్లు కాల్ చేసావు? పనుండే చేశాను. అయినా నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా, నువ్వు చాలా బిజీ కదా. బస్సు బాగా రష్గా ఉంది రఘు, అందులోనూ ఫోన్ సైలెంట్లో నుండి తీయడం మర్చిపోయాను, అందుకే తెలియలేదు. ఏమైనా మాట్లాడాలా? ఏంటో చెప్పు. మొన్న ఆదివారం ఎక్కడికి వెళ్ళారు మీరు? మీరు అంటే? అదే నువ్వు ఆ జయరాం గారు. ఎక్కడికి వెళ్ళాం? గాంధీనగర్లో నెక్స్ట్ మంత్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరగబోతుందని చెప్పాం కదా, దానికి నా ఫ్రేమ్స్ డిస్ప్లే కోసం ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వెళ్ళాం. జయరామ్ అంకుల్కి కొంచెం తెలిసిన వాళ్ళే, మా పని పూర్తి చేసుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకలా అడిగిందే పదే పదే అడుగుతున్నావు? మీరు గీతా లాడ్జ్కి వెళ్ళలేదా? వెళ్ళాం. మరి ఇందాక ఎక్కడికి వెళ్ళలేదన్నావు? అదే, ఢిల్లీ నుంచి కల్చరల్ డైరెక్టర్ సిటీకి వచ్చారు, ఆయన్ని కలిసినట్టు ఉంటుందని చెప్పి జయరామ్ అంకుల్ తీసుకెళ్లాడు. జస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడి వచ్చేసాం. దీంట్లో ప్రత్యేకంగా చెప్పేదేముందని చెప్పలేదురా. చెప్పలేదా? చెప్పదలుచుకోలేదా? అంటే ఆయన్ని కలవడానికా, మీరు కలుసుకోవడానికి వెళ్ళారు? రఘు ఏం మాట్లాడుతున్నావు? జరిగింది మాట్లాడుతున్నాను. ఏం జరిగింది? ఎవరు చెప్పారు? చూసిన వాళ్ళే చెప్పారు. ఏం చూశారు? ఏం చెప్పారు? ఏం చెప్తారు? చూసిందే చెప్తారు. మీ ఇద్దరి భాగవతం గురించి, మీరిద్దరు చట్టా పట్టాలు వేసుకుని హోటల్ రూమ్ కి తిరగడం గురించి. రఘు అర్థం పట్టం లేకుండా ఏమిటా మాటలు? మీరు హద్దు అదుపు లేకుండా తిరిగే దాని గురించి మాట్లాడితే నీకు అర్థం పడదా లేనిగా అనిపిస్తున్నాయా? రఘు ఎంతసేపు అయిందండి వచ్చి? సారీ, నాకు కొంచెం లేట్ అయింది. ఏంటి అలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? అవును, మీరే ప్రాబ్లం. అదేంట్రా గొల్ల మాట్లాడుతున్నావు? నేను ప్రాబ్లం ఏంటి?
అవును, మా ఇంటికి మీరే ప్రాబ్లం. రేపటి నుంచి మీరు ఇటువైపు రావద్దు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? చెప్పాను కదా మీరే ప్రాబ్లం అని. మీరు చీటికి మాటికి మా కొంపకు రావడం ఏం బాగాలేదు నాకు. అదేంటి ఇన్నాళ్లలో ఎన్నడూ లేనిది ఏంటి వాడు కొత్తగా? అదే నేను చేసిన తప్పు. ఇన్నాళ్ళు మీకు చెప్పకపోవడమే నా తప్పు. బయట వాళ్ళు చెప్పేదాకా మీకు చెప్పకుండా ఉండడమే నేను చేసిన తప్పు. ఏంటి శారద గారు, ఏంటి వాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఓహో, మీరు అదే పాట పాడుతున్నారా? అర్థం పర్థం లేదు అని. అయితే మీకు అర్థమయ్యేలా పచ్చిగా చెప్తాను, వినండి. నేను ఫ్రెండ్షిప్ అంటూ ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు, ఆ ప్రదేశాలు, ఈ ప్రాంతాలంటూ తిరుగుతున్న తిరుగుల వెనుక ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయింది. ఇన్నాళ్ళు ఇళ్ళ పక్క వాళ్ళు చెవులు కొరుక్కుంటుంటే అవి నా చెవిన పడ్డా ఈ సమాజం ఇంతే, ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఇలానే మాట్లాడుకుంటారని లెక్క చేయలేదు. కానీ నా ఫ్రెండ్ మీరు హోటల్ రూమ్ నుండి రావడం కల్లారా చూశాడంట. అది ఆ నోట ఈ నోట పడి నా ఫ్రెండ్స్ అందరు మీ తిరుగుల గురించి చండాలుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరంటేనే అసహ్యం వేస్తుంది. మొహాలు చూస్తుంటేనే నాకు కంపరం పుడుతుంది. తప్పుగా మాట్లాడుతున్నారు రఘు. తప్పు చేసింది మీరు, పైగా నేను తప్పుగా మాట్లాడుతున్నాను అంటున్నారా? పచ్చ కామెర్ల సామెతలాగా. ఏంటి శారద గారు, తను అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే? వాడి మాటలకి నాకు మాటలు రావట్లేదు జయరాం. ఇంకేం మాట్లాడతారు? తెలిసిపోయిందిగా. ఇక మాట్లాడనవసరం. రేపటి నుంచి మీరు ఇటువైపు రావద్దు. ఈ వ్యవహారాలు ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. రఘు వాళ్ళమ్మ ఎవరితోనో తిరుగుతుందన్న మాటలు వింటుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు చీమ కుట్టినట్లయినా లేదనుకుంటా. చిచి. రఘు, వాడి మాటలకి ఫీల్ అయ్యావా జయరాం? అసలు ఇప్పుడు ఏం జరిగిందని తను అలా మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మొన్న గాంధీనగర్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ పని అయ్యాక కల్చరల్ డైరెక్టర్ని కలవటానికి మనం లాడ్జ్కి వెళ్ళాం కదా, అది ఎవరో చూసి మనం హోటల్ రూమ్స్కి తిరుగుతున్నామని వాడికి చెప్పినట్టున్నారు. అది విని వాడు తట్టుకోలేక ఆవేశంలో నిజమేంటో తెలుసుకోక ఏదేదో మాట్లాడుతున్నాడు. వాడి మీదేం కోపం పెట్టుకో. వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. చచ్చా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? రఘు మీద నాకు ఎటువంటి కోపం లేదు. తన ప్లేస్లో ఎవరున్నా అలానే బిహేవ్ చేస్తారు. అయినా ఇన్నాళ్లలో ఎన్నడూ లేనిది తను వాడు మాట్లాడాడంటే అతనికి చెప్పిన వాళ్ళ మాటలు ఎంత కటువుగా ఎఫెక్టివ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మన ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా మన ఇద్దరు ఇంత క్లోజ్గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా. సో మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ అనుకుంటాను. అంటే నాతో మాట్లాడటం మానేస్తావా? అలా అని నేను అన్నానా? నేను మీ ఇంటికి రావడం, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళడం, ఇవన్నీ కొన్నాళ్ళు ఆపేస్తే బాగుంటుంది. ఇంత జరిగాక ఇవన్నీ మంచిది కాదు. ఎవరో ఏదో చెప్పారని అది నమ్మేసి నన్నే అనుమానిస్తే నేను సైలెంట్గా ఉండాలా? సైలెంట్గా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్లేనా? ఒక్కొక్కసారి నిశ్శబ్దమే ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. మనం ఎంత కాదనుకుని సమాజంలో బతుకుతున్నాం. మీరు ఆడవాళ్ళు అన్న విషయం మర్చిపోవద్దు. మిమ్మల్ని తక్కువ చేస్తున్నానని అనుకోకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, అలాగే ఉందాం. అది బలవంతంగానే. ఇది జరిగింది కదా అని నువ్వు నన్ను అవాయిడ్ చేయకు. వీలున్నప్పుడల్లా కలుస్తూ ఉండు, ఓకేనా? ఓకే, వస్తా మరి. నేను ఆ పనిలోనే ఉన్నాను, అయిపోతుంది. అరే ఎందుకంత టెన్షన్ అవుతావు? నాకు మాత్రం బిజినెస్ ఇంపార్టెంట్ కదా. అయిపోతుంది. 4 రోజుల నుంచి గట్టి ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరలోనే అయిపోతుంది. అరే దేనికైనా టైం రావాలి కదా. నువ్వు ప్రశాంతంగా కూల్గా ఉండు. ఓకే ఓకే, బాయ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఆ మాట లోపలికి వచ్చి కాదు అడిగేది. అయితే బయటికి వెళ్ళమంటారా? వచ్చి అలా కూర్చోండి అంటారు. ఎందుకులేండి మీ పనులు చెడగొట్టడం. అసలే మీరు కాల్స్ లిఫ్ట్ చేయడానికి, మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి కూడా తీరికలేనంత బిజీ కదా. బా పొడిచింది చాలే కానీ వచ్చి కూర్చోండి మేడం. ఏం కావాలి? కాఫీ, టీ? టీ అయితే రెడీగా ఉంది. కొంచెం మీ టైం కావాలి. ష్యూర్, తప్పకుండా. అయినా మీరు అడగకూడదు, ఆర్డర్ వేయాలి. మాకు మీకంటే ఎక్కువ ఏమని చెప్పండి. మాట్లాడద్దు. 4 రోజుల నుంచి ఏమైపోయావు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు. రఘుపై ఇంకా కోపం తగ్గలేదా? అయినా వాడిపై కోపాన్ని నాపై చూపిస్తే ఎలా? కోపం తగ్గడానికి చూపించడానికి అసలు వస్తే కదా. మీకు ఆ రోజే చెప్పాను రఘు మీద నాకు ఎటువంటి కోపం లేదని. నేను రెస్పాండ్ కాకపోవడానికి అవేమీ కారణాలు కాదు, ఏవో బిజినెస్ తలనొప్పులు అంతే. అవి ఎప్పుడు ఉండేవేగా, ఇవాళ ఏం కొత్త కాదు కదా. ఏదో సాక్ కాకపోతేను. బా
సాకు కాదు శారద గారు, పెద్ద తలనొప్పిలో ఉన్నాను. ఏంటది? నాతో చెప్పకూడదా? చెప్పకూడదని కాదు, అలాగని చెప్పకూడనిది కాదు, కానీ నా తలనొప్పులు మీకెందుకులే అని. అంటే ఇన్నాళ్ళు నా పనులన్నీ కూడా తలనొప్పి అనుకునే తప్పక చేసేవన్నమాట. అది కాదండి బాబు, బోడిగుండికి మోకాలకి ముడి పెట్టకండి. పెట్టలే, నీది బోడిగుండు కాదుగా, బట్టతలేగా. అమ్మని ఎంత మాట అన్నారు? సారీ ప్లీజ్, జోక్ చేశాను, ఏమనుకోకు. ఏమనుకోలే మేడం, మీలో నాకు నచ్చేది ఈ చిలిపితనమే. బిస్కెట్లు చాలే కానీ అసలు విషయం చెప్పు. ఏం చెప్పమంటారు? కొత్తగా ఒక 10 acres ఇష్యూ ఒకటి నడుస్తోంది. గతంలో ఓ రైతు దగ్గర 10 ఎకరాలు కొన్నాం సిటీ అవుట్స్కట్స్లో. ఇప్పుడు అది మంచి బిజినెస్ ఏరియా అయింది. వెంచర్స్ వేద్దామని వర్క్ స్టార్ట్ చేసాం. కానీ ఆ ల్యాండ్కి ఏదో సీలింగ్ ఇష్యూ ఉండి ఆన్లైన్ కాకపోవడంతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రాత్రి నిద్ర కూడా పట్టించవట్లేదు. ఈ టెన్షన్స్లో మీతో ప్రశాంతంగా మాట్లాడలేనని నేను సైలెంట్ అయిపోయాను. మీరేమో ఏదేదో ఉంచుకుంటున్నారు. ఊహించుకోనా మరి? నీ మనసులోని మాట నీలోనే దాచుకొని బాధపడుతున్నావే కానీ నాతో షేర్ చేసుకోవాలనిపించలేదన్నమాట. అంతేలే, మేము ఆర్చేవాళ్ళమా తీర్చేవాళ్ళమా? అబ్బా, అపార్థం చేసుకోకండి ప్లీజ్. బాగా అర్థమైంది. రెవెన్యూ డిపార్ట్మెంట్తో పని అయ్యుండి నేను అదే డిపార్ట్మెంట్లో పని చేస్తానని తెలిసి నాకు చెప్పకుండా నీలోనే దాచుకున్నావంటే నాపై నీకెంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అది కాదు శారద గారు, అది మీ డిపార్ట్మెంట్ పని అయినా మీ మండలాఫీస్ పరిధిలోకి రాదు. ఆ విషయం నేను ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే అది మీ చేతుల్లో లేని పనిని నేను సైలెంట్ అయిపోయాను. అయినా నేను గట్టిగానే ప్రయత్నం చేస్తున్నానులే. కాస్త లేట్ అయినా అయిపోతుంది, మీరేం టెన్షన్ పడకండి. బాగుంది. మీ మండల పరిధిలోకి రాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ జూనియర్ అసిస్టెంట్వి కాబట్టి వేరే ఆఫీస్లో చెప్పి నా పని చేయించడం నీ వల్ల కాదు, నువ్వు గమ్మునుండు, నా పని నేను చేసుకుంటాను అంటావు. గుడ్. అలా మాట్లాడతారేంటి? ఇంకెలా మాట్లాడాలి? మా పరిధిలోది కాకపోతే నేను చేయించలేనా? నీ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? చేయలేరని కాదు, కానీ మీకెందుకు శ్రమ అని. అంటే ఇన్నాళ్ళు నా పనులన్నీ కూడా శ్రమ అనుకునే తిట్టుకుంటూ తిరిగావన్నమాట. ఏంటి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? ఆ పని నాకు వదిలే, నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. నీ పని ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు, నేను చేసి పెడతాగా. నువ్వు ఇలా ఫీల్ అవుతూ డల్గా ఉంటే నేను చూడలేను. ప్లీజ్ కూల్గా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడెప్పుడో ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదన్నట్లు గుర్తు. అబ్బా, మీకన్నీ భలే గుర్తండి బాబు. మీ తెలివితేటలతో ఇట్లా నోరు ముయించేస్తారు. సన్మాన పత్రం చదివింది చాలే కానీ రేపేంటి పరిస్థితి? కలవటానికి వీలవుతుందా? షూర్, తప్పకుండా. ఎక్కడ ఏంటి అనేది ప్లాన్ చేయండి. అలాగే రేపు ఆ ల్యాండ్ డాక్యుమెంట్ కాపీలు అవి ఇస్తాను కలిసినప్పుడు. ఓకే, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. వస్తాను మరి. ఓకే. గిరి, మనం నిదానంగా వెంచర్ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. అదే ఇందాక చెప్పాను కదా, దేనికైనా టైం రావాలని. మాటల్లోనే వచ్చేసింది. ఓకే, నువ్వు ఆ పనిలో ఉండు. ఓకే, బాయ్. ఆయన గారికి నా ఫోను. నెల రోజులుగా ఇంట్లో ఇదే తంతు, మాటామంతి లేకుండా. 4 రోజుల నుండి ఆఫీస్కి సెలవులు పెట్టి మరి ఆయన కోసం విరావేదన పడాలా? తప్పు చేశాడు కాబట్టే రావద్దని ఒక్కసారి చెప్పగానే మోహన్ చాటేశాడు. ఆయన సిగ్గు లేకుండా తీరుతూ ఇప్పుడు ఎవరో చచ్చినట్లు ఇంట్లో సంతాప సభలేంటి? ఆయన ఇంత వయసు వచ్చింది, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండక్కర్లా? సిగ్గు లేకుండా వాడితో బరి తెగించి తిరగడమే కాకుండా అడిగినందుకు నన్ను కొడతావా? వాడి కోసం నన్ను కొడతావా? నాకంటే బాడే ఎక్కువైపోయాడా నీకు? చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది పిచ్చి పిచ్చిగా? నీ కన్న తల్లి గురించి విషయం అనే మర్చిపోయావా? అసలు మా గురించి నీకేం తెలుసని రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేనే చిన్నపిల్లాడిని కాదు.
నాకు అన్నీ తెలుసు. ఏమీ తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వు ఇంకా ఏమీ తెలియని చిన్నపిల్లాడివే. అజ్ఞానంతోనో అనుమానంతోనో చూసిందల్లా నిజం అనుకొని కనిపించిన దాని వెనుక కనిపించని కోణాలు కూడా ఊహించుకొని చిలువలు పలువలు చేసి చెప్పే మూర్ఖుల మాటల్ని గుడ్డిగా నమ్మే తెలివి తక్కువ వాడిరా నువ్వు. పుస్తకాలు నేర్పిన చదువులే తప్ప జీవితం నేర్పే సంస్కారం నేర్వని చిన్నపిల్లాడివిరా నువ్వు. ఉడుకు నెత్తురు ఆవేశంతో కళ్ళు మూసుకుపోయిన గుడ్డివాడివి. అవును, అందరిని గుడ్డి వాళ్ళని చేసి మీరు బాగానే తిరుగుతున్నారుగా. నాన్న చనిపోయాడన్న దిగులు ఏ మాత్రం లేదు నీకు. టిప్పు టాపుగా సోకులు చేసుకొని తిరుగుతున్నావు. ఇదంతా జయరాం కోసమేగా. ఛీ, అతను ఆఫ్టర్ ఆల్ ఫేస్బుక్లో పరిచయమైన ఒక మగాడు. అతనికి ఏ స్వార్థం ఏ ఉపయోగం లేకుండా నీ చుట్టూ తిరుగుతున్నాడా? సిగ్గు లేకుండా తిరుగుతూ పైగా సమర్థింపు ఒకటి. నోర్మోయ్, ఎక్కడికి తిరిగాంరా? ఎందుకోసం తిరిగాంరా? అసలు కొంచెమైనా ఇంగితం ఉందిరా నీకు? ఏంటి, నేను సోకులు చేసుకొని తిరుగుతున్నానా? ఒరే, నేను ఇలా తయారయ్యేది అందంగా కనిపించాలని కాదురా, సమాజం కోసం అలా బతకాల్సి వస్తుంది. పాత కాలంలో లాగా భర్త చనిపోయాక తెల్ల చీర కట్టుకొని చెవులకు దిద్దులు చేతికి గాజులు ముఖానికి బొట్టు తీసేసి తిరిగితే ఈ కాలంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈవిడెక్కడి చాదస్తపు మనిషి అని తిట్టుకునే కాలంలో ఉన్నాం మనం. నేనే కాదు, ప్రస్తుత కాలంలో భర్త చనిపోయిన ఏ ఆడది అలా ఉండడం లేదు. ఇది కాలంతో పాటు వచ్చిన మార్పు తప్పితే నాలో వచ్చింది కాదు. ఏమన్నావురా? ఆఫ్టర్ ఆల్ ఫేస్బుక్లో పరిచయమైన ఒక మగాడు ఏ స్వార్థం లేకుండానే నీ వెనక తిరుగుతున్నాడా అన్నావే? నిజమే, జయరాం కూడా ఒకసారి మగబుద్ధి చూపించే ప్రయత్నం చేశాడు. కానీ నేను అతనికి మన పరిస్థితులు ఏమిటో ఎలా ఉండాలో వివరంగా చెప్పాను. అతను కూడా నా మాటను అర్థం చేసుకొని గౌరవించాడు. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడతావా? ఆ రోజున ఎవరో చూశారు ఎవరో చెప్పారు అని నువ్వు రాద్ధాంతం చేసి నీ నోటికొచ్చినట్లల్లా మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా ఉంది తప్పు చేసి దొరికిపోయి కాదురా. నువ్వు ఆవేశంగా ఉన్న ఆ టైంలో నీ చెవులు వినే పరిస్థితిలో ఉండవని, కోపంతో మూసుకుపోయిన నీ కళ్ళు తెరుచుకోవని. అయినా ఇవన్నీ నీకేం తెలుస్తాయిలే. అన్నేళ్లు నాతో కలిసి కాపురం చేసిన మీ నాన్నే తెలుసుకోలేకపోయాడు నా గురించి. ఇక నీ వల్లేమవుతుంది నన్ను అర్థం చేసుకోవటం? నాన్నకు నాకేం తెలియదు, మేము పిచ్చోళ్ళం. మరి నీ గురించి ఏమీ తెలియకుండానే అన్నేళ్ళు నీతో కాపురం చేశాడా? కాలు బయట పెట్టనివ్వకుండా మహారాణిలా చూస్తున్నందుకు ఆయన పోయాక బహుమానాలు బాగానే ఇస్తున్నావులే. నువ్వు మగాడి అనిపించావురా? కాలు బయట పెట్టనివ్వకుండా చూసుకుంటున్నామని చెప్పి మహారాణితనాన్ని అంటగట్టే మీ మగాళ్ళకి ఆడాళ్ళు చేసేది దాసి ఉద్యోగం అని ఏమర్థమవుతుందిలే. కాపురం గీపురం అని మాట్లాడుతున్నావు. అసలు కాపురం అంటే అర్థం తెలుసురా నీకు? ఒకే ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ వండుకుంటూ తింటూ పడుకోవటం కాదురా కాపురం అంటే. ఒకరినొకరు తెలుసుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరికొకరు పంచుకోవటం, ఒకరికొకరు సహకరించుకోవడం, అది అసలైన కాపురం అంటే. అసలు నీకు కానీ మీ నాన్నకు కానీ నా గురించి ఏనాడైనా పట్టిందా? నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నేను బొమ్మలు గీస్తానని మీకు తెలుసు, కానీ ఏనాడైనా నన్ను ప్రోత్సహించారా? ప్రోత్సాహం మాట అటుంచు, కనీసం చిన్న గుర్తింపునిచ్చారా? మీ నాన్న చనిపోయాక కారుణ నియామకం కింద నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి అయితే మరీ మెకానికల్ అయిపోయింది నా లైఫ్. నేను బొమ్మలు గీస్తానని మీకు తెలుసు, ఏనాడైనా నన్ను ప్రోత్సహించారా? ప్రోత్సాహం మాట అటుంచు, కనీసం చిన్న గుర్తింపునిచ్చారా? నీ 15వ పుట్టినరోజు నాడు నీకు మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలని సంవత్సరానికి ఒకటి చొప్పున 15 ఫోటోలు తీసుకొని వాటిని నేనే అందంగా గీసి ఫ్రేమ్ కట్టించి నీకు ఇస్తే నువ్వేమన్నావురా? ఓ మమ్మీ, నీ బొమ్మలా? నేను ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఎంత కాస్ట్లీ గిఫ్టో అనుకున్నా. ఐఎమ్ డిసప్పాయింటెడ్ మమ్మీ అన్నావు. మీ నాన్నేమన్నాడ్రా? నీ పిచ్చి గీతల గిఫ్ట్లు వాడికి ఎందుకో అని తీసి పారేశాడు. నేను పడ్డ తపనంతా మీరిద్దరూ నీరు కార్చేశారు. మీ ఇద్దరికీ తెలియకుండా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని మీరు లేని టైంలోనో మీరు పడుకున్న టైంలోనో నిద్ర మానుకొని మరీ గీశాను. పర్ఫెక్షన్ కోసం ఎన్ని బొమ్మలు చింపేసి ఎన్నిసార్లు గీశానో నాకే తెలుసు. అలాంటి నా కష్టాన్ని ఆరాటాన్ని చీపిరి పుల్లని తీసి పారేసినట్లు తీసి పారేశారు. కానీ ఆ ఫ్రేమ్స్ని చూసి జయరాంకి ఎంత సర్ప్రైజ్ అయ్యాడో తెలుసా? అవి ఉండాల్సింది స్టోర్ రూమ్లో కాదని ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టిందాకా ఊరుకోలేదు. ఆ ఫ్రేమ్ని కాపీ చేయించి నాకు గిఫ్ట్గా కూడా ఇచ్చాడు. ఆ ఫ్రేమ్కి ఆర్ట్ ఎగ్జిబిషన్లో హైయెస్ట్ రేట్ వచ్చినప్పుడు
నేను నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. బయటి వాళ్ళకి ఎంత విలువైనదిగా కనిపించిన ప్రేమ మీకు మాత్రం ఎందుకు పనికిరానిదయ్యింది? నేను ఆర్టిస్ట్గా చనిపోయి మనిషిగా బతకలేక చేస్తున్న టైంలో జయరాం పరిచయం నాకు ఒక వరం అయింది. అతని ప్రోత్సాహం సహకారంతో నేను ఈనాడు ఆర్టిస్ట్గానే కాదు మనిషిగా కూడా బతకగలుగుతున్నాను. అతను నాకు పునర్జన్మనిచ్చిన దైవంతో సమానం. అది నాకు అతని మీద నా అభిప్రాయం. అంతేకాని నువ్వు ఊహిస్తున్నట్లు చిల్లర పనులు చేసే అఘాయిత్యం నాకు పట్టలేదు. కానీ కన్న కొడుకు చేతే ఇన్ని మాటలనిపించుకున్నాను చూడు, ఇంతకంటే నరకం ఇంకొకటి ఉండదు. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను అనరాని మాట్లాడినానమ్మా. నేనెంతో పాపం చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఊరుకో రఘు, నీ అనుమానం ఏది చీకటో ఏది వెలుగో తెలుసుకోలేని అజ్ఞానంలోకి నెట్టేసింది నిన్ను. ఎప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయి, నాకు అదే సంతోషం. అమ్మా, జయరామ్ అంకుల్ కూడా నానా మాట్లాడినాను. నా మాటలకి ఎంత అట్టాయారో పాపం. ఇటువైపు కూడా రావటం లేదు. లేదు రఘు, జయరామ్ నీ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా నీ పొజిషన్లో ఎవరున్నా అలానే ప్రవర్తిస్తారని సమర్థించాడు కూడా. అవునా? అయితే ఇప్పుడే అంకుల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఈ పూటకి ఇంటికి భోజనానికి తీసుకొస్తానమ్మా. అంకుల్ అందుబాటులో లేడు రఘు. ఎక్కడికి వెళ్ళారు? ఏమో, ఒక వారం నుంచి పూర్తిగా కాంటాక్ట్లో లేడు. కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే కనీసం చూడను కూడా చూడలేదు. ఎందుకని? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేదు. మరి ఎందుకు రెస్పాండ్ అవటం లేదు? అసలు ఈ మధ్య ఏం జరిగిందో చెప్పు. ప్రత్యేకంగా ఏం జరగలేదు రఘు. అంకుల్ వాళ్ళదేదో ల్యాండ్ ఇష్యూ ఉంటే కొంచెం రిస్క్ అయినా డిపార్ట్మెంట్లో చెప్పి ఈ మధ్య నేను సాల్వ్ చేయించాను. దానికి అంకుల్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మరి ఏమైందో తెలీదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా అటెండర్ జయరాం లేడని చెప్పాడు. తనకి ఏమైందో ఏమోనని నాకు చాలా కంగారుగా ఉంది రఘు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే అంకుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన ఇంటికి తీసుకొస్తాను, సరేనా? అవును, మీరు ప్రొఫెషనల్గా ఎందుకు ట్రై చేయకూడదు? మీకు ఓకే అయితే నాకు తెలిసిన ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఆల్బమ్స్లో పాడించే ప్రయత్నం చేస్తాను. యా ష్యూర్, నిజంగా నిజమండి బాబు. నమస్కారం అంకుల్. మేడం, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. నమస్కారం అంకుల్. ఏంటి రఘు గారు ఇలా వచ్చారు? ఏంటి ఈరోజు చాలా సంస్కారంగా నమస్కారం పెడుతున్నారు, విచిత్రంగా. ఆ రోజు ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను అంకుల్. మీ ఇద్దరి మధ్యన స్నేహాన్ని బయట వాళ్ళతో పాటు నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఈరోజే నా తప్పు తెలుసుకున్నాను అంకుల్. నన్ను క్షమించండి అంకుల్. ఈ పూటకు మిమ్మల్ని ఇంటికి భోజనానికి తీసుకొస్తానని అమ్మకు చెప్పొచ్చాను. దయచేసి అర్థం చేసుకుని రండి అంకుల్. అక్కడికి నేను ఎందుకు రావాలి? ఇంకెప్పుడు జీవితంలో మా ఇంటికి రావద్దని మొహం మీద కొట్టినట్టు చెప్పావుగా. నేను రాను, వెళ్ళు. అవన్నీ మనసులో పెట్టుకోకండి అంకుల్. అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. ఈ వారం రోజులుగా మీతో మాట్లాడకుండా ఉండలేక తను చాలా డల్ అయిపోయింది. తను మళ్ళీ మామూలు కావాలంటే మీరు తప్పకుండా రావాలి అంకుల్. అంటే నువ్వు చీ అంటే పోవాలి, మీ అమ్మ కోసం రా అంటే రావాలా? నీ కంటికి ఎలా కనపడుతున్నాను? నేను రాను, వెళ్ళు. అది కాదు అంకుల్. అమ్మ మీ ఫ్రెండ్షిప్ గురించి, మీ మంచితనం గురించి చాలా బాగా చెప్పింది. తను ఎంతో ఎమోషనల్ అయింది. ఈ వారం రోజులుగా మీతో మాట్లాడకుండా ఉండలేక తను చాలా లో ఫీల్ అవుతుంది. తను మళ్ళీ మామూలు కావాలంటే మీరు తప్పకుండా రావాలి అంకుల్. నా కోసం కాదు, అమ్మ కోసం, మీ ఫ్రెండ్ కోసం రండి అంకుల్, ప్లీజ్. వారం రోజులుగా మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అంటే నా మీద బాగా. మరి అప్పుడేంటి
బెట్టి చేసి నాకే నీతులు చెప్పింది. ఓ కొత్త కదా, అడగగానే ఓకే చెప్పేస్తే చీప్ అయిపోతానన్నా. కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదే. అంకుల్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు కదా? నేనా? అంకుల్, వారం నుంచి మిమ్మల్ని చూడకుండా మా అమ్మ ఉండలేకపోతుంది. మిమ్మల్ని చూడాలని తహతహలాడుతోంది. మీరు లేకుండా మా అమ్మ లో అయిపోతుంది. మీరు వచ్చి హై చేయండి అన్నావు. అది తప్పు కదా? తన కోసం తనయుండే రాయబారానికి పంపింది మీ అమ్మ. అది తప్పు కదా? అంకుల్ కొట్రా, కొట్టు. అంకుల్ మర్యాద లేకుండా రా అంటున్నారు. పెద్దవాడిని మర్యాద లేకుండా నా చొక్కాని పట్టుకున్నావు. మర్యాద. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియని నీలాంటి వాడికి ఇంత వాల్యూ ఇచ్చింది చూడు. అందుకు మా అమ్మ నాన్న అను అనరా వెళ్ళి. మీ అమ్మ ఏదో పెద్ద ఇదైపోయినట్టు మాట్లాడుతున్నావు. అసలు నేనేమంటారా? మీ చుట్టాన్నా, మీ ఫ్యామిలీ ఫ్రెండా, లేక మీ అమ్మకి ఏమైనా చిన్ననాటి స్నేహితున్నా? ఆఫ్టర్ ఆల్ కొన్ని నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయమైన ఒక మగాడు. అలాంటి నా వెనుక ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు తిరిగింది. నా మీద ఏం లేకుండా తిరిగింది అనుకుంటున్నావా? ఉంది. మీ అమ్మకి లోపల నా మీద మోజు ఉంది. మొగుడు కూడా లేదు. ఉప్పు కారం తింటున్న శరీరం తప్పు లేదు. కాకపోతే అది నోరేనా? అయినా నేను ఇలా కాదురా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫ్రాడ్ చేయించి మరీ పని చేయించుకుని ఉంటా కదా, అదంతా బయటికి లాగుతాను. నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నలుగురిలో నీ పరువు తీస్తాను. ఇప్పుడే వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళు, వెళ్ళరా. వెళ్ళి కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చి మీ అమ్మని అరెస్ట్ చేసి తీసుకెడుతుంటే చూసి తట్టుకోలేక ఏడుస్తూ కూర్చుంది కానీ. రేయ్, ఈ జయరామ్ని అంత తక్కువ అంచనా వేయకో. తెలివిగా తప్పులు చేయడం నాలాంటి వాడికి వెన్నతో పెట్టిన విద్య. నేను చేసే తప్పులో నా చేతికి మట్టంటకుండా చేయడం నాకు తెలిసిన విద్య. అసలు ఈ ఫ్రాడ్లో నేను ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు నాకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే ఇవ్వలేదు మీ అమ్మ. తనకి హెల్ప్ చేశానన్న కృతజ్ఞతతోనూ, తన మీద ఉన్న మోజుతోనూ అన్నీ అత్యుత్సాహంతో తనే చేసింది. ఇప్పుడు ఏమవుతుందిరా? నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు. పోలీసులు అసలు ఆ ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి విచారణ చేస్తారు. అక్కడి వాళ్ళు అసలు ఈ ఫ్రాడ్ ఎవరు చేయించింది, వాళ్ళకి ఎవరు లంచం ఇచ్చింది, పేపర్స్ ఎవరు తారుమారు చేసింది మొత్తం చెప్తారు. దాంతో పోలీసులు మీ అమ్మని అరెస్ట్ చేస్తారు. ఒకవేళ నా టైం బాగోక మీ అమ్మ నా పేరు చెప్పింది అనుకో, నేను టోటల్ రివర్స్. నాకు ఈ పని చేయించి పెడతానని, నా దగ్గర పెద్ద మొత్తంలో లంచం తీసుకుందని నాకు అలవాటైన హైడ్రామా ఆడేస్తాను. దాంతో ఇంకా పేకల్లోతుల్లో ఇరుక్కుంటుంది మీ అమ్మ. అంతేకాదు రోయ్, మా ఇద్దరి ఫ్రెండ్షిప్కి ఇంకాస్త మసాలా జోడించి మా ఇద్దరికి సంబంధం ఉందని చెప్పాను అనుకో, ఆల్రెడీ చెవులు కొరుక్కుంటున్న వాళ్ళకి పండగే పండగ. దాంతో ఉద్యోగంతో పాటు పరువుకు కూడా పోయి అవమానంతో చావనైనా చావాలి, బతుకుతూ చావాలి. వెళ్ళి కంప్లైంట్. యూ చీటర్. అయినా మా అమ్మ నీకేం ద్రోహం చేసిందంట్రా ఇంత పగబట్టావు? బాగాలేదు, పనసకాయ పొట్టు లేదు. అంత పెద్ద పెద్ద మాటలేదు. రే కొన్ని చెప్పనా? మొదట మీ అమ్మకి ఫేస్బుక్లో ప్లాన్డ్గానే రిక్వెస్ట్ పెట్టాను. నా ఎఫ్బీలో పెయింటింగ్ పోస్టింగ్స్ చూసి యాక్సెప్ట్ చేసింది. పరిచయం లేని వాడిని యాక్సెప్ట్ చేసింది అంటే సంథింగ్ ఈజ్ దేర్ అనుకున్నాను. నిదానంగా మాటలు కలిపాను. తనని ఇంప్రెస్ చేయడం కోసం తన టాలెంట్ని ఎంకరేజ్ చేశాను. తనను అటు ఇటు తిప్పడం కోసం నా టైం చాలా వేస్ట్ చేశాను. సో మీ అమ్మ ఫుల్ హ్యాపీ. అందుకే నా చేతికి మట్టి అంటకుండా నా పని చేసుకుంది. సో చెల్లుకు చెల్లు, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అయిపోయింది. ఇంకా మీ అమ్మతో కొత్తగా వచ్చే ఉపయోగం అంటూ ఏమీ లేదని నాకైతే క్లారిటీ వచ్చింది. ఇంకా మీ అమ్మ వెనకాల ఫ్రెండ్షిప్ అంటూ తిరిగే ఓపిక తీరిక నాకైతే లేదు. సో అందుకే నేను కూల్గా సైలెంట్ అయిపోయాను. అలాంటి నన్ను నువ్వే వచ్చి గెలికి నేనేదో ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నావు. బుర్రందారు నీకు? ఆ రోజు కూడా హోటల్ రూమ్కి వెళ్ళారు, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజంటే నా పని అవ్వలేదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. నీకు బాగా కొవ్వెక్కురా. వెళ్ళి ఇక్కడ జరిగిందంతా మీ అమ్మకి డీటెయిల్డ్గా చెప్పి నన్ను మర్చిపోమని.
ఇక జీవితంలో నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు, నా టైం వేస్ట్ చేయదు. వెళ్ళు వెళ్ళా. రఘు అంకుల్ కలిశాడా? మాట్లాడా? ఏమన్నాడు? వస్తానన్నాడా? కలిశానమ్మా, మాట్లాడాను. ఏమన్నాడు? ఎన్నింటికి వస్తా అన్నాడు? రానన్నాడు. రానన్నాడా? అవునమ్మా, అవసరం తీరిందన్నాడు. వాడొక ఫ్రాడ్ గాడమ్మా. వాడు అవసరం కోసం చాలా నమ్మకంగా నటించాడు. మీ ఇద్దరి మధ్యన స్నేహాన్ని అక్రమ సంబంధంగా చిత్రీకరించడానికి కూడా వెనకాలేదమ్మా వాడు. అలాంటి వాడిని మామూలుగా వదిలిపెట్టకూడదమ్మా. వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడిని ఎలాగైనా జైలుకి పంపించాలి. అవును రఘు, అలాంటి వాడికి సమాజంలో బ్రతికే అర్హత లేదు. ఎన్నెన్ని అబద్ధాలు చెప్పాడు, ఎంత మంచిగా నటించాడు, ఎంత నయవంచన చేశాడు. తప్పు చేసి కూడా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడంటే ఆడవాళ్ళు పరువు కోసం ఏమీ చేయలేరని అహంకారమే కదా వాడికి. ఆడదంటే ఏంటో చూపిస్తాను, ఆడది తలుచుకుంటే ఎంతవరకు వెళ్తుందో రుచి చూపిస్తాను వాడికి. నేను తప్పు చేస్తే కదా పరువు కోసం ఆలోచించాలి. ఏ తప్పు చేయనప్పుడు ఇలాంటి కుక్కలు ఎన్ని మొరిగితే నాకేంటి? ఆ నీచుడికి హెల్ప్ చేసినందుకు నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. రఘు, నీ క్లాస్మేట్ సూర్యని రమ్మని ఫోన్ చేయి. అలాగే అమ్మా. హలో సూర్య. రఘు, జైరామ్ ఫ్రెండ్ లిస్ట్ నుండి మనం ట్రేస్ చేసిన దాని ప్రకారం ఈ ముగ్గురి ప్రొఫైల్స్ యొక్క పోస్టింగ్స్, కొటేషన్స్ చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాయి. వీళ్ళలో ఈ కవిత అనే ఆవిడ ఆంటీకి మ్యూచువల్ ఫ్రెండ్గా ఉంది. అంటే కవిత గారితో ఆంటీ మాట్లాడితే మనకి ఏదైనా క్లూ దొరకవచ్చు. హలో కవిత గారు, బాగున్నారా? నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? తాటాకుల జయరాం గురించి. సో వీళ్ళు ముగ్గురు మనతో పాటు రావడానికి స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మన పని ఈజీ అయినట్టే. అర్థమైందిగా? అది జరగబోయేది. బీ రెడీ. ఏ సూర్య, హాయ్ రా. పనైందా? అయిందిరా. ఇదిగో కంప్లైంట్కి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ చూడు. సూర్య, పనైందా? అయిందండి. కవిత ఆంటీ వాళ్ళని ఫాలో అప్ చేసావా? చేశానండి. వాళ్ళు ముగ్గురు కూడా కంప్లైంట్ రైజ్ చేశారు. గుడ్. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ దగ్గర వర్క్ చేస్తున్నావు కాబట్టి ఆ జయరాం గాడి వెధవ వేషాలన్నీ ఈజీగా బయటికి లాగలిగావు. ఇక ఆ వెధవకి చుక్కలు చూపించాలి. అవునంటే నాకు డౌట్, మీరు చదువుకున్నారు, ఉద్యోగం కూడా చేస్తున్నారు కదా, అయినా వాడి చేతిలో అంత ఈజీగా మీరెలా మోసపోయారు?
మనిషిలో ఉండే బలహీనతలకి తెలివితేటలకి సంబంధం లేదు సూర్య. ఎదుటి వాళ్ళ బలహీనతల్ని తెలివిగా పసిగట్టి నటించి నమ్మించి మోసం చేస్తున్నారు జయరాం లాంటి వాళ్ళు. చాలామంది తమలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ని అందరికీ చూపించుకోవటం కోసం సోషల్ మీడియాని ఒక మంచి వేదికగా వాడుకుంటున్నారు. కానీ జయరాం లాంటి ముసుగు దొంగలు స్నేహం ముసుగులో నమ్మకంగా మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళ బారిన పడకుండా మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మోసం చేయడానికైనా మోసపోవడానికైనా ఆడ మగ అని తేడా లేదా అంటే మగవాళ్ళు కూడా చాలామంది మోసపోతున్నారు. ఈ టెక్నాలజీని మోసాల కోసమే రకరకాలుగా వాడుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. సోషల్ మీడియా అనే వేదికగా రోజు కొన్ని వందల మంది మోసగింపబడుతున్నారు. ఈ మోసాలతో కొంతమంది తమ జీవితాలను కూడా కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలంటే. అవునమ్మా, మన దగ్గర వాళ్ళ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని నేను హాస్పిటల్లో ఉన్నాను, అర్జెంట్గా 15,000 కావాలి, రేపు మార్నింగే ట్రాన్స్ఫర్ చేస్తానని అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం. ఇంకా లేడీస్ మగవాళ్ళకి న్యూడ్ కాల్స్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆ కాల్స్ రికార్డ్స్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని బెదిరించి డబ్బుల్ని డిమాండ్ చేయడం. దీనినే హనీ ట్రాప్ అంటున్నారు. ఇది మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. హనీ ట్రాప్లో మగాళ్ళు మాత్రమే కాదు, లేడీస్ కూడా బలైపోతున్నారు. ఇంకా మీకు తక్కువ అమౌంట్కి డైమండ్ పంపిస్తామని చెప్పి చాలా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి లక్షల గురించి మాయమైపోవడం. 10,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఒకే ఒక వారంలో మీ అమౌంట్ డబుల్ ట్రిపుల్ అవుతుందని మాయమాటలు చెప్పి అలా వల వేసి లక్షలు లాగారు. ఇంకా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటూ అత్యవసరాలు అంటూ 2,000 3,000 హెల్ప్ అడిగి అమౌంట్ అకౌంట్లో పడగానే మరి బ్లాక్ చేయడం. ఇలా హద్దు అదుపు లేకుండా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారమ్మా. వీటిని అరికట్టాలంటే ఇలాంటి మోసగాళ్ళ గురించి, జరుగుతున్న మోసాల గురించి, టెక్నాలజీ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. మనం మొన్న అనుకున్నట్లుగా మీరు వర్క్ చేయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న స్టూడెంట్స్గా మీరే ఈ బాధ్యత తీసుకోవాలి. డెఫినెట్లీ ఆంటీ. ఆల్రెడీ మేము మా టీం కలిసి ఆపరేషన్ నెట్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం. చిన్న స్కిట్స్ డెమోల ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించే ప్లాన్ చేస్తున్నాం. గుడ్. సమాజాన్ని సరైన దారిలో నడిపించాల్సింది మీలాంటి యువతే. మొత్తానికి ఉద్యోగాలు చేయటానికంటే ముందే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద జాబ్లోకి దిగిపోయారు. మొదటి అడుగులోనే సక్సెస్ అయ్యారు. ఇక మీకు జీవితంలో తిరుగులేదు నాన్న. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. శ్రాంత గారు, ఏంటి జయరాం గారు ఇలా వచ్చారు? రఘు ప్లీజ్ రఘు, నా పరువు తీయకు. ఆ లేడీస్ అంతా కలిసి నా మీద కంప్లైంట్ చేయబోతున్నారన్న విషయం ఆల్రెడీ నా సర్కిల్లో తెలిసిపోయింది. మా ఆవిడికి కూడా తెలిసిపోయింది. తను నన్ను అసహించుకుంటుంది. మీరందరూ కలిసి కంప్లైంట్ చేసి నేను అరెస్ట్ అయితే నాకు బెయిల్ కూడా దొరకదు. నా పిల్లలు అన్యాయం అయిపోతారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయదు. ప్లీజ్ రఘు, ఒక్కసారికి నన్ను క్షమించరు. మీ కాళ్ళు పట్టుకుంటాను. పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు. ప్లీజ్, నేను చేసిన తప్పే. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను దయచేసి క్షమించండి. మీ కాళ్ళు క్షమించాలా? నీలాంటి వాడిని ఉప్పు పాత్రయ్యాలి. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీలాంటి నీచుణ్ణి నడి బజార్లో గురి తీయాలి. ఎక్కడిదిరా మీకింత ధైర్యం? ఆడదంటే ఏమీ చెయ్యలేని బలహీనురాలుగా భ్రమపడి మీకు మీరే బలవంతులుగా ఫీల్ అయి మీకు ఎదురు లేదని రెచ్చిపోతారా? చేరా నీ మీద మోసపడ్డానా? నీ వెంట తిరిగానా? నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నానా? ఇవే నేరా పరాయి ఆడదాని మీద నీకు వచ్చే ఆలోచనలు? నీ పనులు చేయించుకోవటం కోసం ఒక ఆడదాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఇరికిస్తావా? ఇదే నేరా నీ మగతనం? రే, నీ మగతనం చూపించాల్సింది ఆడదాని దగ్గర కాదురా, సమాజంలో తలెత్తుకొని బ్రతికే విషయంలో చూపించు. ఒక భర్త లేని ఆడది తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుల్ని ల్యాండ్ పేరుతో ఆశ చూపి మోసం చేసి ఆ డబ్బుల్ని కాజేయడమే కాకుండా నీ మనుషులతో బెదిరించి ఆ తల్లి కూతుర్ల బ్రతుకు రోడ్డు పాలు చేశావు. ఒక పెళ్లి కాని ఆడపిల్లతో
నమ్మకంగా చాటింగ్ చేసి ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి అమాయకురాలు చావు కారణమయ్యావు. ఇలా ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తావురా? ఎవ్వరు అడగలేరా? నేనా అడగలేక కాదురా, ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే సమాజంలో ఎక్కడ పరువు పోయి చావాల్సి వస్తుందనే భయంతో ఎంతో మంది ఊరకుండిపోతున్నారు. కానీ అందరూ అలా కాదు. నీ పాపం ఈనాటికి పండి నీ పాలిట పడ్డ వాళ్ళంతా ధైర్యంగా ముందుకొచ్చారు. ఇక నీ బతుకు కుక్కలు చింపిన బిస్తరే. వెళ్ళు. శారద గారు, నేను చేసినవన్నీ తప్పులే. కావాలంటే వాళ్ళందరి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయరు. ఇంకెప్పుడన్నా ఇలాంటి చూస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేయండి. దయచేసి ఈ ఒక్కసారికి మాత్రం నన్ను క్షమించండి. నా భార్య పిల్లల్ని అన్యాయం చేయదు ప్లీజ్. భార్య పిల్లల? నీకు భార్య లేదన్నావు కదరా. నీ కష్టాల్లో గుర్తొచ్చిందా నీకు నీ భార్య? పరాయి ఆడవాళ్ళంతా నీ భార్యలాగా ఆడవాళ్ళు కాదా? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదా? రే, నీ నక్క వినయాలు ఇక నా దగ్గర సాగవు. సమాజంపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న నన్నే మంచిగా నటించి బురిడి కొట్టించావు. ఇక సాధారణ మహిళల్ని ఎంత ఈజీగా ట్రాప్ చేయగలవో అర్థం చేసుకోవచ్చు. నువ్వు చేసిన మోసాలకి నేరాలకి తగిన శిక్ష వేసి నీ చుట్టూ ఉచ్చు బిగిస్తే నీలా ప్రవర్తించే వాళ్ళకి కాస్తైనా భయం పుడుతుంది. వెళ్ళు. నువ్వు మోసం చేసిన వాళ్ళందరినీ రేపు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళు. నీ మోహన్ చూడాలన్నా, నీ మాట వినాలన్నా అసహ్యం వేస్తుంది నాకు. రఘు, వీడిని ఇక్కడి నుంచి బయటికి పంపించేయి. అలాగే అపరిచయస్తుల్ని గుడ్డిగా నమ్మి వాళ్ల వలలో పడే అమాయకులు ఉన్నంతకాలం ఇలాంటి మోసగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. వీళ్ళ ఆట కట్టించాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన అప్రమత్తతే మన రక్షణ. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దైనందిన జీవితంలో సెల్ ఫోన్ ద్వారా జరిగేటువంటి మోసాలను నాటిక ద్వారా, నటన ద్వారా, హావభావాల ద్వారా, మంచి డిక్షన్ ద్వారా ప్రేక్షకుడిని కట్టిపడేసినటువంటి ఈ నెట్ నాటిక శ్రీనివాస్ పోలుదాస్ గారికి మోగించండి మీ చప్పట్ల మోతలు. ఈ అమ్మాయి పేరు లలిత. ఈమె DNA సురభి. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి వారసత్వం నుంచి వచ్చింది ఈ లలిత. ఆమె వయసు 25 సంవత్సరాల కన్నా తక్కువనే ఉంటుంది. కానీ వేసిన పాత్ర ఎలాంటిదో ఒకసారి గమనించండి. ఆద్యంతము కూడా అద్భుతంగా రక్తి కట్టించినటువంటి లలిత గారికి మోగించండి చప్పట్లు. రఘు పేరు అనా అర్హాన్. చూస్తే ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప డిక్షన్తో, అద్భుతమైనటువంటి హావభావాలతో అద్భుతంగా నటించినటువంటి అర్హానికి మోగించండి ఒకసారి చప్పట్లు. సూర్య, ఈ పేరు నవనాథ్ రెడ్డి. ఆ వాయిస్ కూడా ఒక డిఫరెంట్ పెక్యులర్ వాయిస్. అంటే వాయిస్ గొంతు బొంగురుపై ఉంటుంది, కానీ అది నటనలో భాగం. ఆ డిక్షను దీనికి ఎంతగా ఉపయోగపడిందంటే మైమ్లో కూడా అది సినిమాలోనే సాధ్యం. ఆ మైమ్ చేయటం, వాయిస్ని, లిప్ మూమెంట్ని, దాన్ని యాడ్ లింప్ అంటారు. ఆ లిప్ మూమెంట్ని కూడా అద్భుతంగా హావభావాలతో పండించినటువంటి మీ ముఖ కవళికలు ఈ నాటకానికి హైలైట్. అందుకనే ఫస్ట్లో మొట్టమొదటిసారి 1 గంట సేపు మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మా కోసం కేటాయించి మా సెల్ ఫోన్ చూడండి అంటున్నారు. తెర వెనక మొత్తం కూడా సెల్ ఫోన్లో ఎన్ని ఐకాన్స్ ఉన్నాయో అన్ని ఐకాన్స్ని చూపించి ఈ నాటికని రక్తి కట్టించారు. అద్భుతమైనటువంటి ఒక ప్రయోగాత్మక నాటిక. మీ అందరికీ ధన్యవాదాలు సార్, ఖమ్మం ప్రేక్షకుల తరపున. మ్యూజిక్ని అందించారు సత్యనారాయణమూర్తి గారు. వచ్చారా పైకి? సత్యనారాయణమూర్తి గారు చాలా అద్భుతమైనటువంటి రికార్డింగ్ని ఇచ్చి ఈ నాటకానికి ఆజ్యం పోశారు. సత్యనారాయణమూర్తి గారికి ఒక్కసారి మీ చప్పట్లు. ఈ లైటింగ్ ఎవరు? స్వామి గారు.
జైరామ్. ఓకే, ఈ లైటింగ్ను కూడా చాలా అద్భుతంగా మరి సపరేట్ సెట్టింగ్స్ తెచ్చుకొని చాలా అద్భుతంగా సమయానుకూలంగా వేసినటువంటి జైరామ్ గారికి మీరు ఒక్కసారి చప్పట్లు. ఈయన సెట్ మొత్తం ఈ నాటకానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ సెట్ కానివ్వండి, లేకపోతే ఈ కర్టన్స్ కానివ్వండి, అన్నీ కూడా పేరేంటి, తులసి కృష్ణ గారికి ఒకసారి మీ చప్పట్లు. ఖమ్మానికి వచ్చి ఇప్పుడు మీది ఎన్నో నాటకం, ఇది ఎన్నో ప్రదర్శన, 4వ ప్రదర్శన ఖమ్మంలో వేసినందుకు ఒక్క 4 కాదు 400 ప్రదర్శనలు మీరు ఖచ్చితంగా ఇస్తారు, అది మాత్రం ష్యూర్. ఈ నాటికకి ఎవరన్నా ప్రేక్షకులు స్పందిస్తారా అండి? మైక్ ఇస్తాము, మైక్ ఇవ్వండి ఒకళ్ళకి, మైక్ ఇచ్చి. ఇప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతామో అక్కడ వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలాగే స్పందించారు. అంటే ఒక సజీవం, ఆ సజీవత్వం అనేది వాళ్ళు నిరూపించగలిగారు. ఖమ్మం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కావలసిన నాటకం, ఈ నాటకం ప్రతి కాలేజీలో ప్రదర్శించాలి. కొద్దిమందే, కానీ మేము కూడా అందుట్లో ఇన్వాల్వ్ అయ్యాము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ మమ్మీని అవమానించినప్పుడు చాలా బాధపడ్డాము. అదేవిధంగా మళ్ళీ దుర్మార్గాన్ని ఎదిరించినప్పుడు కూడా సైబర్ క్రైమ్ పక్కన కూడా నుంచున్నాము. అదేవిధంగా జైరామ్ గారు నిజంగా చాలా బాగా చేశారండి. విలన్ అనేది ముఖంలో ఉండదు, యాక్షన్లో అద్భుతంగా చూపించిన మీ అందరికీ ఇక్కడ ఈ ఖమ్మానికి వచ్చి నెల వెన్నెల్లో మీరు చేసినందుకు, మ్యూజిక్ అద్భుతం అండి మీరు, అట్లనే లైటింగ్ కూడాను, అందరికీ మరొకసారి